ఊర్మిళ బ్రతికే ఉంది సార్. అదేంటి మా వాళ్ళు ఎంక్వైరీ చేశాం, అదంతా ట్రాష్ అంటున్నారు. లేదు సార్, బ్రతికే ఉంది. ఎంత కమ్ముడు పోయావు సార్? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను డ్యూటీలో ఎంత సిన్సియరో మా పృథ్వీ గారిని అడగండి సార్. ఊర్మిళ ఫామ్ హౌస్ మీద రైడ్ చేశాం, కానీ ఇక్కడ ఎవరు లేరు సార్. ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయిందిగా, ఎస్కేప్ అయి ఉంటుంది సార్. తను ఎక్కడికి వెళ్ళదు, ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటుంది. చెక్ చేయండి. క్యాజీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇటుగా వెళ్ళటం ఏమైనా చూసారా? नहीं, मैं नहीं देखा. ఓకే. అర్జెంటుగా ఈ విషయం చంద్రకు చెప్పాలి. కనెక్ట్ అవడం లేదేంటి? అప్పుడే ఫ్లైట్ ఎక్కేసుంటారా? ఇంకా టైం ఉందిగా. వాళ్ళు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారంటే దొరికిపోయినట్లే. అదే జరిగితే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయినట్లే. ఎక్కడున్నావు చంద్ర? బాబు ఒక చాయు. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్. ఎక్కడికి పోతావురా?
భయపడకు. నాదంతా ఫ్రెండ్లీ నేచర్. ఫ్రెండ్లీగా కాసేపు మాట్లాడుకుందాం. ఏమంటావు? చెప్పండి, ఫ్రెండ్లీగా కాసేపు మాట్లాడుకుందామా? చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్ర నీకు మంచి ఫ్రెండ్ కదా? అంటే అది పెద్ద ఫ్రెండ్ ఏం కాదు సార్. అవునా? పోనీ చంద్ర సావిత్రిని ఏ ప్లాన్తో ముంబై తీసుకెళ్తున్నాడు అదేనా తెలుసా? చెప్పండి. అతనికి నాకు ముఖ పరిచయమే సార్. పర్సనల్ విషయాలు నాతో చెప్పడు సార్. ఐ సీ. పాపం సారు మొహాట పడుతున్నట్టున్నాడు. మన మర్యాదలు చేయండి. మొహాట పడకు. ఒక్క రౌండ్కే ఎవరైనా నిజం చెప్పేస్తారా చెప్పు? ఇంకో రౌండ్ వేయని నువ్వు కానీ. నిజంగానే నిజం చెప్పేస్తాను సార్. నువ్వు చెప్పేది అబద్ధమని ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. చెప్పు. చంద్ర చాలా పెద్ద ప్లాన్తోనే సావిత్రిని ముంబై తీసుకెళ్తున్నాడు సార్. ఏంటా ప్లాన్? ఊర్మిళ గురించి తెలుసుకోవడానికని ముంబై తీసుకెళ్ళి అట్నుంచి అంటే దుబాయ్ తీసుకెళ్ళిపోతాడు. ఇక లైఫ్లో సావిత్రి ఇండియా రాదు. స్టేషన్కి పిలిపించి విచారించానన్నావుగా, ఏం విచారించావు? అప్పుడే వాడి చేత నిజం చెప్పించుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా. సారీ సార్, సావిత్రి అంత స్ట్రాంగ్గా మాట్లాడేసరికి నేను అతన్ని అంత ఫోర్స్గా ఎంక్వైరీ చేయలేకపోయాను సార్. ఆ రోజు మిస్ అయ్యాడు, ఈ రోజు మిస్ అవ్వకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి పొజిషన్ ఏంటో కనుక్కో. సార్. రేయ్, ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టడం, వాడిని మా వాళ్ళు అరెస్ట్ చేయడం రెండూ ఒకేసారి జరుగుతాయి. సెల్ క్లీన్ చేసి పెట్టుకో. నీ ఫ్రెండ్ కూడా వచ్చి జాయిన్ అవుతాడు. సార్, ఫ్లైట్ టైం అయింది, ఇంకా వాళ్ళు ఎయిర్పోర్ట్కి రాలేదంటున్నారు సార్. అన్ని తెలివితేటలున్న వాడికి తేడా వస్తే ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు ట్రాప్ చేస్తారని తెలీదా? అందుకే లాస్ట్ మినిట్లో వచ్చి ఆ హడావిడిలో ఫ్లైట్ ఎక్కేయచ్చని ఐడియా వేసుంటాడు. ఏ టైంలో అయినా రావచ్చు. మన వాళ్ళని కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పు. ఎస్ సార్.
చెప్పాబా. ఇందాక నుండి నీకు ఫోన్ ట్రై చేస్తుంటే కలవడం లేదు. అవుటర్ రింగ్ రోడ్ కదా, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు. అప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయావా? లేదు. వెళ్ళకు, మన ప్లాన్ మొత్తం పోలీసులకి తెలిసిపోయింది. చివరకు నేను బతుకున్నానన్న విషయం కూడా తెలిసిపోయి పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. ఆ లావణ్య ఇలాంటి పని ఏదో చేస్తుందన్న అనుమానం వచ్చే మేము బై రోడ్ వెళ్తున్నాం. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్, బతికిపోయాను. మీరెక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారో, ఎక్కడ పోలీసులకి దొరికిపోతారో అని భయపడ్డాను. నా గురించి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు జాగ్రత్త. పోలీసుల కాన్సంట్రేషన్ నా మీద కన్నా మీ మీదే ఎక్కువ ఉంది. మీరు జాగ్రత్త. ఓకే బాబా, బాయ్. హలో, ఎస్ఐ హరికృష్ణ రిపోర్టింగ్ సార్. టెల్ మీ, వాళ్ళు దొరికారా? లేదు సార్, ఫ్లైట్ కూడా టేకాఫ్ అయిపోయింది, వాళ్ళు మాత్రం రాలేదు సార్. రాలేదా? వేరే రూట్లో వెళ్లే అవకాశం ఏదైనా ఉందా? ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళడానికి 3 రూట్లు ఉన్నాయి సార్. 3 రూట్లలో టీములు పెట్టాం సార్, వాళ్ళు మాత్రం రాలేదు సార్. ఓకే. వాట్ హ్యాపెండ్ సార్? ఫ్లైట్ వెళ్ళిపోయింది, బట్ వీళ్ళు మాత్రం వెళ్ళలేదట. ఇంత ప్లాన్ చేసినోడు వెళ్లకుండా ఆగడు. మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదంటే అర్థమేంటి? ఊర్మిళకలాగే వీడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? ఎస్, అదే జరుగుండాలి. అయితే వాళ్ళు ముంబై వెళ్లకుండా ఆగిపోయి ఉంటారా సార్? నో, ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ రూటే కాదుగా, చాలా రూట్లో వెళ్ళొచ్చు. మనం ట్రాప్ చేసామని అర్థమయ్యి ఇంకో రూట్లో వెళ్తూ ఉంటారు. మిగిలిన రూట్లో అలర్ట్ చేయమంటారా సార్? అంతమందిని కష్టపెట్టడం ఎందుకు? వాడు అసిస్టెంట్ ఉన్నాడు కదా, వాడిని లాక్కురమ్మని చెప్పు. కానిస్టేబుల్స్, వాడిని తీసుకురండి. లేరాలే, పదా, సార్ పిలుస్తున్నారు, పదా. ఏడు భయపడకు. ఇప్పుడు నీకో మంచి అవకాశం వచ్చింది, వాడుకున్నావనుకో మా వాళ్ళకి నీ మీద ఒక సింపతి ఉంటుంది, చెప్పిన పని చేస్తామన్న జాలి ఉంటుంది. లేదనుకో ఏం తోచనప్పుడల్లా మా వాళ్ళు వాళ్ళ లాఠీలకి పని చెప్తారు. వద్దు సార్, మీరేం చెప్పినా చేస్తాను. గుడ్. ఇది నీ ఫోనేగా, ఒక ఫోన్ చెయ్యి. ఎవరికి సార్? ఇంకెవరికి? నీ ఫ్రెండ్కి. పాప మొహాట పడుతున్నట్టున్నాడు, ఆ లాఠీ ఎందుకు? వద్దు సార్, వద్దు. ఏయ్, అవును, ఫోన్ చేసి ఏం చెప్తావు? ఏం చెప్పమంటారు సార్? రేయ్, ఆ మాట ముందడగాలి కదరా. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి క్యాజువల్గా మాట్లాడు. ఫ్లైట్ ఎక్కాడో లేదో కనుక్కో, లేదంటే ముంబై ఎలా వెళ్తున్నాడో కనుక్కో. అలాగే సార్. రేయ్, మేం ఫోన్ చేయించినట్లు వాడికి తెలిసేలా బిహేవ్ చేశావనుకో, ఈసారి లాఠీలు కాదు, లారీ టైర్ ముక్కలు తెప్పించి బొట్టలు ఇప్పించి తన్నిస్తా. అర్థమైందా? చేయి చేయి చేయి.
రింగ్ అవుతుంది సార్. రేయ్ స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో. చంద్ర ఎక్కడా? దారిలో ఉన్నాం. ఏ ఎక్కడి వరకు వెళ్ళారో కనుక్కుందామని. ఫ్లైట్ ఎక్కారా? బయలుదేరారా? ఫ్లైట్ ఎక్కితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానని తెలుసు కదా, అయినా ఫోన్ చేసావేంటి? అంటే నా ఆతృత నాకుంటుంది కదా. నాకేదో డౌట్గా ఉంది. నువ్వెక్కడనో సెల్ఫీ తీసి పంపించు. ఓకే. ఏం చంద్ర, నన్ను అనుమానిస్తున్నావా? అదేం లేదులే, చెప్పు. ఫ్లైట్ ఎక్కారా లేదా? లేదు, వేరే ప్రాబ్లం వల్ల ఫ్లైట్లో వెళ్లకుండా ఆన్ రోడ్ వెళ్తున్నాం. నువ్వు జాగ్రత్త. ఆ లావణ్య ఊర్మిళతో కలిసిపోయి సావిత్రిని ముంబై వెళ్లకుండా ఆపాలని చూస్తుంది. సో పోలీసుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. అవసరమైతే ఆ రాజుని అడిగి పోలీస్ మూవ్మెంట్ తెలుసుకో. సావిత్రికి ఎవరు అడ్డు రాకూడదు. తను అనుకున్నది సాధించాలి. అందుకు నేనే కాదు, నీ వంతు నువ్వు కష్టపడాలి. ఓకేనా? అలాగే. మన ఫోన్లు ట్యాప్ చేసే అవకాశం ఉంది. ఊరికే నాకు ఫోన్ చేయాలని ట్రై చేయకు. ఓకే? వీడిని తీసుకెళ్లి సెల్లో పడే. అలాగే సార్. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళడానికి ఇటు వెళ్ళొచ్చు, ఇక్కడ కట్ అయి ఇటు కూడా వెళ్ళొచ్చు. ఈ రూట్లో ప్రాబ్లం రావచ్చు అని కొంచెం దూరమైనా ఇటు వెళ్ళొచ్చు. సో అన్ని రూట్స్లో సెక్యూరిటీ అలర్ట్ చేయండి. ఆల్ వెహికల్స్, ఈవెన్ ఎమర్జెన్సీ వెహికల్స్ని కూడా వదలకండి. హైవే పెట్రోలింగ్ టీమ్ని అలర్ట్ చేయండి. అన్ని బోర్డర్ చెక్ పోస్టులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బోర్డర్ దాటి వెళ్ళకూడదు. డూ ఇట్ ఫాస్ట్. ఆల్ టీమ్స్ అలర్ట్. సార్, ఏంటి సార్, ఏమన్నా మర్చిపోయారా?
గైడ్ని మర్చిపోయాను. మీ టేబుల్ మీద ఉందా సార్? సెల్లో ఉంది. మనకి తెలియని దారిలో వెళ్ళాలంటే నావిగేటర్ని యూజ్ చేస్తాం. మనకి తెలియని విషయాలు తెలుసుకోవాలంటే గైడ్ని యూజ్ చేస్తాం. సో మనకి తెలియని చంద్ర గురించి తెలుసుకోవడానికి వాడి గురించి తెలిసిన వాడు లోపలున్నాడు. తీసుకొచ్చి జీపులో పడేయండి, ఉపయోగపడతాడు.